హలో ట్రేడర్స్. నిఫ్టీ ఈరోజు ఒక రేంజ్ బౌండ్లో మాత్రమే ట్రేడ్ అయింది. మార్నింగ్ మనం 23,700 టు 800 అనుకున్నాం. సో ఈ లెవెల్ నుంచి బ్రేక్ డౌన్ తీసుకుంటుందా లేదా, ఎందుకంటే మనకి పర్ఫెక్ట్ మల్టిపుల్ రిజెక్షన్స్ కనబడ్డాయి. మార్నింగ్ ఇక్కడ చూసినట్టయితే 23,780 దగ్గర ఒక మంచి టాప్ అనేది ఫామ్ అయింది. అండ్ ప్రీవియస్లీ మార్నింగ్ కూడా మనకి చాలా స్వింగ్స్ కనబడ్డాయి. మార్నింగ్ మార్కెట్ పైకి మూవ్ అయింది, తర్వాత మళ్ళీ డౌన్ అవ్వడం, అండ్ ఇక్కడ ఇంకా డౌన్ అయ్యి మళ్ళీ ఫాస్ట్గా రివర్సల్ అవ్వడం. సో ఫస్ట్ ఫేస్లో ఇలా మనకి వోల్టాలిటీ ఉన్నప్పుడు అండ్ మిగతా ఫేస్ అంతా మంచి వోల్టాలిటీ ఖచ్చితంగా ఉంటుంది అనుకున్నాం. అండ్ రేంజ్ కూడా ఉంది కాబట్టి, ఎందుకంటే ఇంత పవర్ఫుల్ ఒక మంచి బయింగ్ ప్రెషర్ ఉంది, ప్లస్ సెల్లింగ్ ప్రెషర్ కూడా కంటిన్యూ అయింది. అందుకే మనం రేంజ్ బౌండ్ అని కూడా ఇక్కడ స్టేట్మెంట్ అనేది చేసాం మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా. మీరు ఇప్పుడే యూగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. యూట్యూబ్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ కూడా ఉంటుంది ప్రతి వీడియోలో. సో అక్కడ జాయిన్ అవుతే మీకు ఇక్కడ ఈజీగా టెలిగ్రామ్లో నేను చెప్పే ప్రతి ఒక్క స్టేట్మెంట్ కానీ, సో న్యూస్ బేస్డ్ ఏదైనా ఉంటే అప్డేట్ ఇస్తూనే ఉంటా. సో కీ లెవెల్స్లో ఆల్రెడీ మెన్షన్ చేశాను. 23,800 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్లా యాక్ట్ చేస్తుంది ఈరోజు ఫుల్ డే. సో 23,750 తర్వాత 750 దగ్గర కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఫామ్ అయింది. మీరు ఈరోజు ఎక్స్పైరీ అనుకున్నారు, ఎక్స్పైరీ రోజు బాగా స్ట్రాంగ్ మూమెంటం ఉంటుందని. సో ఎండ్ ఆఫ్ ద డే వరకు ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక మంచి స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ కనబడింది. ఈ సెల్లింగ్ ప్రెషర్ తర్వాత మనకి బ్రేక్ డౌన్ అనేది క్లియర్ ఉంది. సో ఫస్ట్ ఫేజ్లో కొంచెం బయింగ్ ప్రెషర్ ఉంది కాబట్టి ఇదంతా ఫేక్ అయిపోయింది. కానీ తర్వాత ఎప్పుడైతే ఇక్కడ సపోర్ట్ తీసుకుందో అప్పుడు అర్థమైంది ఏంటంటే మనకి వీక్ లేదు, కొంచెం స్ట్రాంగ్గా ఉంది సపోర్ట్ అని. కానీ తర్వాత మెల్లిగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది టెస్ట్ చేయడం, మళ్ళీ రివర్సల్ అవ్వడం, అండ్ మళ్ళీ టెస్ట్ చేసి బ్రేక్ డౌన్ తీసుకుంది. కానీ మళ్ళీ ఫేక్ బ్రేక్ డౌన్ తీసుకొని మళ్ళీ రివర్సల్ అవ్వడం. సో ఇదంతా ఒక ప్యానిక్ సిచ్యువేషన్. చాలామందికి ఇది హోప్స్ అనేవి బిల్డప్ అవుతాయి, మార్కెట్లో ఫాల్ కనబడే ఛాన్స్ ఉంటుందని. అండ్ ఇది ఒక మంచి సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే మార్నింగ్ నుంచి రిజెక్షన్స్ తీసుకుంటున్నాయి, సెల్లింగ్ ప్రెషర్ ఉండే ఛాన్స్ ఉంటుందని. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈరోజు రైట్ అయి ఉండొచ్చు, కానీ అప్కమింగ్ డేస్లో ఇలాంటి డేస్ మనం కనిపెట్టలేం. అయితే ఇది మళ్ళీ రివర్సల్ అయినా అవ్వచ్చు, లేదంటే నార్మల్ సైడ్ వేస్లో అయినా వెళ్ళచ్చు. సో ఈ టూ థింగ్స్ కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో కొంచెం ట్రయలింగ్ చేస్తే బెటర్. మీరు స్టాప్ లాస్ ట్రయలింగ్ చేసి మీ పొజిషన్ మీరు కొనుక్కొని ఉంటే, ఒకవేళ ఏదైనా పుట్ ఆప్షన్ కొనుక్కొని ఉంటే దానికి మీరు ట్రైలింగ్ పెట్టుకోండి, ఈజీ ఉంటుంది. మీరు ఎంత పెద్ద ప్రాఫిట్ ఆర్ ఎంత పెద్ద లాస్ కనబడినా కానీ కొంచెం మీరు ట్రైలింగ్ చేసినప్పుడు అది మీకు హోప్ అనేది బిల్డ్ అవ్వకుండా ప్రాఫిట్స్ అనేవి లాక్ అవ్వడం, లేదంటే లాసెస్ని మినిమైజ్ చేసుకోవడం చాలా ఈజీ ఉంటుంది. స్పైక్స్ ఇప్పుడు ఈ మధ్యలో చాలా స్పైక్స్ అనేవి కనబడుతున్నాయి మనకి, ఫాస్ట్ స్వింగ్స్ పైకి కిందికి. సో ఇలాంటి టైమ్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు వోల్టాలిటీ సిచ్యువేషన్లో కరెక్ట్ పొజిషన్ సైజింగ్ లేకుండా, కరెక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయకుండా, ఆర్ మీరు తీసుకున్న పాజిటివ్ పొజిషన్ అయినా అని దానికి కూడా మంచి స్టాప్ లాస్ ట్రైల్ చేయాలి. మీరు తీసుకున్న ప్రాఫిట్ అనేది ప్రాఫిట్లో ఉంది, వెళ్ళిపోతుంది కదా వదిలిపెడదాం అనుకోవద్దు. దానికి కూడా ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలి. అట్లీస్ట్ న్యూట్రల్లో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. మీ హై ప్రాఫిట్స్ ఇట్లా కనబడితే మీరు దాన్ని ఇంకా ట్రయలింగ్ చేసుకోవచ్చు, ప్రాఫిట్ అనేది లాక్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీరు ఏ బ్రోకర్లో అయినా ఒక మంచి ఫీచర్ ఉంటుంది స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం, ట్రిగ్గర్ ప్రైస్ కానీ స్టాప్ లాస్ లిమిట్ పెట్టుకోవడం. ఆల్రెడీ మన వీడియో అనాలిసిస్లో మిగతా చాలా షార్ట్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు అక్కడ చూసుకోవచ్చు. మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే కూడా అక్కడ కూడా కనబడుతుంది ఒక వీడియో, అక్కడ చూసి కూడా మీరు స్టాప్ లాస్ ట్రైల్ చేసుకోవడం. ఆర్ మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను, మీరు వెతకండి. పాస్ట్ హిస్టరీ ఈ స్క్రీన్ షాట్స్ ఉంటాయి కొన్ని, అక్కడ చూసి కూడా మీరు నేర్చుకోవచ్చు కొంచెం స్టాప్ లాస్ ఎలా మేనేజ్ చేయాలి, మనం ప్రాఫిట్లో ఉన్నప్పుడు ట్రైలింగ్ ఎలా చేసుకోవాలి. సింపుల్గా మీరు పెద్ద బ్రోకర్ ఇక్కడ ఫీచర్స్ ఉన్నాయి, ఇలా ఫీచర్స్ ఉండాలని చెప్పేసి అవసరం కూడా లేదు. మీరు నార్మల్ బ్రోకర్ కూడా వాడచ్చు. ఇప్పుడు ప్రజెంట్ నేను అలైజ్ బ్లూ లింక్ ఇచ్చాను టెలిగ్రామ్లో, అక్కడ క్లిక్ చేసి అందులో కూడా చాలా ఫీచర్స్ ఈజీగా ఉంటాయి అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఆ బ్రోకర్ లింక్ని నేను ప్రొవైడ్ చేశాను, అక్కడ క్లిక్ చేసి మీరు ఫ్రీగా డిమాట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఇంకా వోల్టాలిటీ ఉంటుందని ఈరోజు ఫిక్స్ అయింది. నేను ప్రీవియస్ డేస్ నుంచి చెప్తూనే ఉన్నాను కదా, 23,800 అనేది ఒక మంచి రెసిస్టెన్స్ లాగా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని. సో ఈరోజు కూడా అదే జరిగింది. మార్నింగ్ నుంచి మనకి రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అయి ఉంది. 23,700 దగ్గర మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసినప్పుడు ఇది బ్రేక్ డౌన్ ఇస్తుందా లేదా అని చెప్పేసి మనం చూసాం. 2 తర్వాత బ్రేక్ డౌన్ ఇచ్చింది కంప్లీట్లీ. సో ఇది ఒక మంచి ఛాన్స్ అయి ఉంటుంది మనకి.
సో మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ప్రీవియస్ సెషన్స్ నుంచి నేను చెప్పుకుంటూనే ఉన్నా 23,800 అనేది ఒక మంచి రెసిస్టెన్స్ అవుతుంది. ఈ రెసిస్టెన్స్ లెవెల్లో మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. నేను ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మార్కెట్ 23,800 వరకు వెళ్ళి రిజెక్షన్ తీసుకుంది కాబట్టి ఒకవేళ మళ్ళీ మనకి స్వింగ్ అనేది కనబడితే, రివర్సల్ కనబడితే మళ్ళీ టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ మనకి ఫాల్ అనేది కంప్లీట్గా కనబడే ఛాన్స్ ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అదే జరిగింది ఈరోజు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మళ్ళీ రేపు గ్యాప్ డౌన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ మనం ఎలాంటి పొజిషన్స్ అనేవి తీసుకోవద్దు. ఒకవేళ తీసుకుంటే మీరు అట్లీస్ట్ మీరు ఇది కనీసం మీరు ఎక్స్పెక్టెన్సీ ఉండాలి 300 పాయింట్స్ 400 పాయింట్స్ అట్లీస్ట్ మీరు నిన్న మనం తీసుకున్న ప్రాఫిట్ ఎంత తీసుకున్నామో దానికి ఒక 50% అయినా మనం రిస్క్ తీసుకొని మీరు పొజిషన్ని హెడ్జింగ్ చేసుకొని రేపటికి ట్రయల్ చేసుకోవచ్చు. ఓపెన్ గ్యాప్ అప్స్ కానీ గ్యాప్ డౌన్స్ కానీ మీకు ఇలా అనాలిసిస్ చేసేది ఉంటాయి. సో అలా చేసుకొని కూడా మీరు ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు, కానీ చిన్న రిస్క్ చేయాలి. మరీ 50-100% వరకు మీ ప్రాఫిట్స్ కూడా రిస్క్ చేయొద్దు. సో ఇలాంటి చాలా డిఫికల్ట్ టైమ్స్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ప్రాఫిట్ సెక్యూర్ చేసుకుంటే మీకు ఇక్కడ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. హోప్స్ అనేవి మీరు క్రియేట్ చేయకుండా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతే ఈజీగా మీరు ఈ ప్రాఫిట్ని హోల్డ్ చేసుకుంటూ లాంగ్ టర్మ్లో ఈజీగా దీన్ని కాంపౌండ్ చేసుకోవచ్చు. అలా చూసుకోవాలి తప్ప మీరు ఈరోజు రేపు గ్యాప్ డౌన్ అని చెప్పేసి హోప్స్తో ఫుల్ ఒక 20-30 అట్లా లాట్స్ తీసుకొని, సెన్సెక్స్ అయితే ఆర్ నిఫ్టీలో అయితే 260 ఇలా లాట్స్ తీసుకొని, సో ఇలా ఎక్కువ తక్కువ అని లాట్స్ లేకుండా మీ క్యాపిటల్ని చూసుకొని 1% అలా ఒక 2% 3% రిస్క్ చేద్దాం అనుకుంటా మాత్రమే మీరు అలా పొజిషన్స్ తీసుకోవాలి. లేదంటే చాలా రిస్కీ టైం ఇది. ఇప్పుడున్న న్యూస్ స్వింగ్స్తో మన మార్కెట్స్ కూడా చాలా స్వింగ్ అయిపోతున్నాయి. సో ఈరోజు చాలా లోలో ఫామ్ అయింది ఈరోజు. సో మొన్నటి సెషన్లో చూసుకుంటే 15th మే రోజు 23,800 పైకి కూడా వెళ్ళింది, కానీ ఇది టాప్లో టచ్ అయింది. ఈరోజు ఏంటంటే ఈరోజు మరీ అంత టాప్కి వెళ్ళలేదు కాబట్టి కొంచెం ప్రెషర్ అనేది ఇంకా స్ట్రాంగ్ ఉంది. సో చూడాలి, మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గ్యాప్ డౌన్ అనుకుంటున్నారు. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు గ్యాప్ డౌన్, కానీ న్యూస్ బేస్డ్ ఉంటుంది కాబట్టి ఏ న్యూస్ లేకపోతే ఖచ్చితంగా గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, పాజిటివ్ న్యూస్ లేకుంటే మాత్రమే. అండ్ నా ప్రాఫిట్ అండ్ లాస్ గురించి చూస్తే, సో నేను ఎర్న్ చేసిన అమౌంట్ ఆల్రెడీ టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. సో ఇక్కడ చూసుకోవచ్చు 3,000 రూపీస్ నియర్లీ అప్రాక్సిమేట్లీ. అండ్ కొన్ని ఓపెన్ పొజిషన్స్ కూడా ఉన్నాయి, అది రేపు రివీల్ చేస్తాను నేను తీసుకున్న ఓపెన్ పొజిషన్ ఏంటని. సో నేను తీసుకున్న పొజిషన్స్లో కొన్ని స్టాప్ లాసెస్ అనేది హిట్ అయ్యాయి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో చిన్న ప్రీమియం తీసుకున్నా కానీ ఇందులో స్టాప్ లాస్ నియర్లీ 8,000 3,000 కనబడుతుంది కదా. సో ఇవి ఎందుకు హిట్ అయ్యాయంటే ఇక్కడ కొంచెం లాట్ సైజ్ అనేది పెంచాను. సో దీనివల్లే ఈరోజు నియర్లీ ఒక 7,000 to 8,000 ప్రాఫిట్ అనేది మినిమం లాస్ అయిపోయాను. ప్రాఫిట్ ఆల్రెడీ 12,000 to 13,000 దాకా ఉంది. సో 13,000 నుంచి మళ్ళీ ఇంకొక 10,000 అనేది లాస్ అవ్వడం. సో లాస్ట్ మూమెంట్లో కొంచెం స్వింగ్స్ అనేవి హెవీగా ఉన్నాయి. సో పొజిషన్స్ అని ఇన్బ్యాలెన్స్ అవ్వడం, స్టాప్ లాస్ పెట్టినా కానీ ఈజీగా హిట్ అయిపోవడం, సో ఇవే జరుగుతున్నాయి. సో కొంచెం లాట్ సైజ్ మినిమైజ్ చేస్తే నా దగ్గర కూడా ప్రాఫిట్ హోల్డింగ్ కెపాసిటీ ఉండేది, కానీ నేను కూడా ఈరోజు మిస్ చేశాను. సో రేపటి ట్రేడింగ్ సెషన్లో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.